ముందుగా మనం చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల ఉప్పు, అంటే ఇక్కడ నా స్పూన్ చిన్నది, దానివల్ల 3 స్పూన్లు, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఇంకా ఒక 4 స్పూన్ల కారం, అంటే ఇక్కడ ఈ స్పూన్ కూడా చిన్నదే, దానివల్ల వేస్తాను. మీరు టేబుల్ స్పూన్స్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది 1 కిలోకి నేను రెడీ చేస్తాను. అయితే దీన్ని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత చూడండి, గమనించండి, మీరు దీంట్లో వాటర్ లేకుండా చక్కగా, అంటే బ్లడ్ అనేది లేకుండా చక్కగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కుంటే మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. సరేనా? అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఇందులోకి ఒక సవాల ఉల్లిపాయ, అంటే పెద్ద ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అంతేకాకుండా ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 వెల్లుల్లిపాయలు, ఇంకా అలాగే 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఇవన్నీ తీసుకుని చక్కగా నూరుకుని పెట్టుకున్నాను. నేనైతే పౌడర్కి నేను అంత ఇష్టపడను, నూరుకున్నాను అనమాట. తర్వాత ఉల్లిపాయలు శుభ్రంగా కట్ చేసుకుని నీటిలో వేసుకుని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని పొయ్యి వెలిగించుకుందాం. ఆ తర్వాత దీంట్లో ఒక కడాయి పెట్టుకుని అందులో అది వేడయ్యే వరకు వేసి చూద్దాం. వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ ఒక చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు చీరేసి వేసుకున్నాం. ఆ తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత, అంటే ఇది ఎందుకంటే లెర్నర్స్ కోసం అని చెప్పేసి నేను ఇలా చేశాను. నూనె వేడెక్కిన తర్వాత తీసుకోవాలి. అయితే వేడెక్కిన తర్వాత తీసుకుంటే కొత్త వాళ్ళకి ఆయిల్ చెదిరిపోయే అవకాశం ఉంటుంది కదా, అందుకని నేను అది చేయలేదన్నమాట. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత దీన్ని కొంచెం బాగా తిప్పి అవి కొంచెం బాగా అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. ఒక 2 స్పూన్ సాల్ట్ వేద్దాం. ఎందుకంటే ముందు చికెన్లో తక్కువ వేసాం కదా, ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే ఖచ్చితంగా సాల్ట్ అనేది వేయాలన్నమాట. ఓకే, ఇవన్నీ శుభ్రంగా కలిపి పెట్టుకుందాం. ఒకసారి ఇదంతా కలిపి పెట్టుకుని చక్కగా సిద్ధం చేసుకుందాం. ఆ తర్వాత ఇది మూత పెట్టేసిన తర్వాత కాసేపు మగ్గనిద్దాం. ఆ తర్వాత ఇందులో కొంచెం లైట్గా వాటర్ పోద్దాం అనమాట. ఎందుకంటే ఇది పెద్దగా కోసాం కదా, ఈ పెద్దగా కోసిన ఉల్లిపాయ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే స్వీట్నెస్ అనేది పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇదేమీ మీకు పాడైపోయేది కాదు, ఖచ్చితంగా ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది అనమాట. అది పిల్లలు కొంచెం బాగా ఇష్టపడతారు. ఉల్లిపాయలు ఉంటే ఇష్టపడతారు అనమాట. చూసారా, అది మెత్తగా అయిపోయింది. అయితే దీనివల్ల ఒక మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎందుకంటే చాలామంది ఉల్లిపాయ కనపడితే కూరలో ఇష్టపడరు, కానీ మీరు ఎప్పుడైనా సరే సరదాగా కూర అంతా అయిపోయిన తర్వాత పైన ముక్కలు కట్ చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వేద్దాం. ఒక 2 టీ స్పూన్ల అల్లం వేసి దీన్ని కూడా మనం కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు చక్కగా ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే ఇది ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. గుర్తుంచుకోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఎప్పుడు కూడా స్టోర్ చేసింది వేసుకోకండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ తీసుకుని ఇందులో వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇది మ్యారినేషన్ చేసిన చికెన్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాము. దీన్ని వేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ ఇవన్నీ లాక్కోవాలంటే ఖచ్చితంగా ఇది మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. సో ఇది ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. మూత తీసి తిప్పుకుని మళ్ళీ దాన్ని అలాగే చేద్దాం. మళ్ళీ కొంచెంసేపు కింద అడుగు అంటుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొంచెం పట్టుకోవచ్చు. ఓకేనా, మీరు దీన్ని గమనించాలి చక్కగా. అంటే నేను కొంచెం స్లోగా చెప్తున్నాను,
మీకు ల్యాగ్గా అనిపిస్తే కనుక ఫార్వర్డ్ చేసేయండి, ఏం పర్లేదు. అయితే ఇది చూసారా, చక్కగా అలాగా మనం వేసిన మసాలాలు ఇవన్నీ కూడా చికెన్ చక్కగా పట్టుకున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఒకటి విషయం గమనించాల్సింది ఏంటంటే, నేను ఇవి నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. సో మీ అందరి కోసం కొంచెం ఉపయోగపడాలి. కొత్తగా లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో హాస్టల్లో అదే రూములు తీసుకుని ఉండేవాళ్ళు ఎక్కువ మంది చదువుల కోసమని, అలాగే మరి ఇతర పనుల మీద వెళ్తూ ఉంటారు కదా. ఇది ఎక్కువగా గల్ఫ్లో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, పెద్ద టైం తీసుకోదు. చాలామంది చెప్తూ ఉంటారు, కొంచెం మీరు అలా చేయండి, ఇలా చేయండి, అది మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు చూద్దాం, మళ్ళీ మూత తీసి ఎంతవరకు వచ్చిందో ఒకసారి గమనిద్దాం. రైట్, చూసారా, చక్కగా అయిపోయిందనమాట. ఇలాగ అయిపోవడం మీరు చూడండి. ఉల్లిపాయలు పీసులు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, ఇవి దారుగా కనపడుతున్నప్పుడు అవి బాగుంటాయి. ఇది చక్కగా ఎగిరిన తర్వాత ఇంకొంచెం ఎగరబెడదాము. అయితే ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇంకొకసారి చేసినప్పుడు ఇంకా మొత్తం చక్కగా ఆయిల్ అయ్యి పక్క వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత తీసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఈ ఇందాక నూరుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే అయిపోయింది.